పూలి. అరణ్యమిత్రులారా, నేడు మనం చరిత్ర సృష్టించబోతున్నాం. మన పూర్వీకుల గాథలను లిపి రూపంలో నమోదు చేస్తూ అరణ్య చరిత్ర గ్రంథాన్ని నిర్మిద్దాం. ఖచ్చితంగా. ప్రతి కథ మన పూర్వం జ్ఞానాన్ని మోసుకొస్తుంది. నేను ప్రతి వివరాన్ని బాగా పట్టించుకుంటాను. ఎవరు మొదలు పెట్టగలరు? ఉత్సాహంగా ముస్లీ పిల్ల. ముందుకు దూకుతూ నా కథ చెప్పగలుగుతాను. ఇది నా పెద్దమ్మ గురించి. ఆమె తెలివైన నక్కను ఎలా మోసం చేసింది చెప్పాలి. ఒకసారి అది మా బిల్లం దగ్గర తిష్ట వేసింది. తేలు పరమార్శంతో, ఆహా, ఆ మిష్టమైన నక్కగాథేనా? తర్వాత ఏమైంది చిన్న బన్నీ? అదే మా బిలం మిత్రులను సమీకరించి నక్కను ఒక అద్భుతమైన పరుగులో పడేసింది. వారు అడవి పొదల ఉడత ద్వారా గమనికలు వ్రాస్తూ తిరిగే వచ్చి నక్క భోజనం అందుకుందన్న భ్రమ కలిగించారు. మంచి తెలివితేటలు. నేను వెంటనే నోట్స్ తీసుకుంటాను. కాని నా దగ్గర కూడా ఒక గొప్ప జింక కథ ఉంది. సిగ్గుపడుతూ ఇది ముందుకు జింకల వస్తూ తొలి మహా వలస గురించి. అది ఒక ప్రమాదకరమైన ప్రయాణం. నదులను దాటుతూ, మృగాల దాడులను తప్పిస్తూ, మనం ఏనుగు పండ్లు పంచుకుంటూ గర్వంగా తన తొండాన్ని సురక్షితమైన పైకి ఎత్తుతూ మార్గాలను కనుగొన్నాము. మీ ధైర్యం అందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది. ఈ గాథలను మా గ్రంథాలలో చేర్చి భవిష్యత్ తరాల కోసం ఈ నైపుణ్యాన్ని సంరక్షిస్తాను. కథలు చెప్పబడుతున్న కొద్దీ ఆ ప్రదేశం నవ్వులతో, హర్షధ్వనులతో మార్మోగపోతుంది. చీమ చిన్నదైనా ధైర్యంగా. మరో విషయం కూడా ఉంది. సంబంధం గురించి. మేము వాన మొదలయ్యే ముందు ఆహారాన్ని సేకరించినప్పుడు ఏకతను ప్రదర్శించాము. ఆవు అవును, అది వ్యక్తిగత ధైర్యం గురించి మాత్రమే కాదు, ఒకరినొకరు మద్దతుగా నిలబెట్టుకోవడం కూడా ముఖ్యమైంది. ఇప్పటినుంచి మనం వ్యక్తిగత జీవులు కాదు, కథలతో, అనుభవాలతో ఏకమై ఉన్న ఒక కుటుంబం.